ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. లాస్ట్ మంత్ ఆశీర్వాద కూడి శనివారం ఆదివారం వచ్చింది. అయితే శనివారం ఉదయమే మేము బయలుదేరాము. శుక్రవారం అంతకుముందు ఆ వారంలోనే పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాం. నేను పాస్టర్ ఇద్దరం వెళ్ళాం. అయితే కొంచెం టెస్ట్లో పెయిన్ రావడం వల్ల జర్నీ చేయలేనేమో, మీ ఒక్కదాని వెళ్ళేసిరా అన్నారు. అయితే నేను ఒక్కదాన్ని రావడానికి అంతగా అంగీకారంగా నాకు లేదు. అయితే దేవుడు సహాయం చేస్తాడని మనసులో అనుకుని రండి, మరి వారందరూ ఎదురు చూస్తారు కదా, మరి కుటుంబ ఆశీర్వాద కూడికలో మరి ఒక్క దినము క్రీస్తులో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము కదా, మరి వాళ్ళందరూ వస్తారు, మన బిడ్డలందరూ వస్తారు, వెళ్దాము, మీరు కూడా రండి అన్నాను. ఆ పెయిన్ ఉన్నా కానీ మరి మీ అందరితో గడపడానికి, మీ అందరితో వాక్యం పంచుకోవడానికి, మీ అందరితో కలిసి దేవునితో గడపాలని మరి పాస్టర్ గారు వచ్చారు. అద్భుత రీతిగా ఒక్కరే డ్రైవింగ్, అయ్యగారు ఒక్కళ్ళే డ్రైవింగ్, రావడం పోవడం. కానీ దేవుడు ఎంతో సహాయం చేశాడు. నేను దారి మధ్యలో వచ్చేటప్పుడు అనుకున్నాను, యేసయ్య నువ్వు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయి, నన్ను సాక్షిగా నిలబెట్టు, మరి నన్ను ఒక సాక్ష్యం చెప్పేటట్టుగా సహాయం చేయి, ఆ నొప్పి ఎలాంటి ఇబ్బంది చేయకూడదు, రావడం మళ్ళీ బాపట్ల వెళ్ళడానికి అన్ని సమయాల్లో ఆ దారిలో ఆ జర్నీ అంతటిలో నీ కృపాక్షేమమును ఉంచు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దారి పొడుగుతా స్తోత్రం చెప్తూ ఉన్నాను, కూడా పంచుకున్నాను. ఇబ్బందిగా ఉంది, మరి అంకుల్కి మరి ప్రార్థన చేయి అని మరి ఆయన కూడా చేశాడు. నిజంగా దేవుడు గొప్ప ఆశ్చర్య రీతిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చాము, వెళ్ళాము. దేవుడు సహాయం చేశాడు. అందుకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనిచున్నాం. ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్.